ఎగ్జామ్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మనకున్న నాలెడ్జ్తో మెయిన్స్ ఎలా పాస్ అవ్వాలి, దీనికి సంబంధించి చాలామందికి మెయిన్స్ ఎగ్జామ్ అంటే భయం. దానికి ప్రధానమైన కారణం రైటింగ్ ప్రాక్టీస్. అమ్మో, ఉన్న టైంలో అన్ని ఆన్సర్స్ రాయగలమా, తెలియని క్వశ్చన్స్ వస్తే ఏంటి పరిస్థితి, ఇట్లాంటివన్నీ మెయిన్స్లో సమస్యలు అన్నమాట. మెయిన్స్ రాసిన ఎక్స్పీరియన్స్తో కొన్ని సూచనలు. ముందుగా చాలామంది ఏమనుకుంటారంటే 3 అవర్స్లో పేపర్ ఎలా కంప్లీట్ చేయాలి అని చెప్పి. ఫస్ట్ థింగ్, మెయిన్స్ రాసేటప్పుడు మీకు పేపర్ని మార్క్స్ ఇంటూ మినిట్స్ ఒక క్యాలిక్యులేషన్ వేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 అవర్స్లో 250 మార్క్స్ కంప్లీట్ చేయాలి అంటే ఫస్ట్ 1 అవర్ 80 మార్క్స్ వర్త్ పేపర్ అయిపోవాలి, సెకండ్ 1 అవర్ 85 మార్క్స్ వర్త్ పేపర్ అయిపోవాలి, థర్డ్ 1 అవర్ ఇంకొక 85 మార్క్స్ వర్త్ పేపర్ అయిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే టార్గెట్. నేను ఇలా 1 అవర్ 1 అవర్ 1 అవర్ టార్గెట్ పెట్టి రాసా. ఇలా రాయటానికి కారణం ఏంటంటే, మేజర్ కారణం, మనం కనుక 3 అవర్స్ ఎగ్జామ్ అనుకుని కూర్చుంటే ఫస్ట్ 1 అవర్ కొంచెం స్లోగా రాస్తాం, సెకండ్ 1 అవర్ స్పీడ్ పెంచుతాం, థర్డ్ 1 అవర్ ఇంకా స్పీడ్ పెంచుతాం. అలా కాకుండా ఫస్ట్ నుంచే 1 అవర్ 1 అవర్ 1 అవర్ టార్గెట్ పెట్టుకుంటే మనం ఈజీగా 3 అవర్స్లో ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ చేయగలం. ఇది ఫస్ట్ నేను ఫాలో అయిన టిప్. రెండోది, ఇచ్చిన స్పేస్ మొత్తం, ఆన్సర్ బుక్లెట్లో ఇచ్చిన స్పేస్ మొత్తం కంప్లీట్ చేయాలా అంటే కొంచెం లావు అక్షరాలు రాసి వీలైనంత వరకు కంప్లీట్ చేస్తే బాగుంటుంది. మీరు రాసే అక్షరాల సైజు మంచిది. మీ చిన్న అక్షరాలు అయితే, లావు అక్షరాలు రాసే వాళ్ళకి ఇబ్బంది లేదు, సన్న అక్షరాలు అయితే కొంచెం లావు అక్షరాలు రాయండి, బాగుంటుంది. గ్యాప్ ఇచ్చి నీట్గా మంచి సెంటెన్సులతో లావు అక్షరాలు రాయండి. థర్డ్ది, మూడో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, ఖచ్చితంగా జిఎస్ ఎస్ఐ రైటింగ్లో మెయిన్స్ ఆన్సర్ షీట్లో పారాగ్రాఫ్స్ కానీ పాయింట్స్ కానీ ఖచ్చితంగా కనిపించాలి. మీరు అసలు పారాగ్రాఫ్ డివిజన్ లేకుండా కంటిన్యూస్గా రాసుకుంటూ వెళ్తే అది చాలా డేంజరస్ అనమాట ఎగ్జామ్కి. ఇప్పుడు ఎస్ఏ అనుకోండి, ఒక పారా, నెక్స్ట్ పారా, నెక్స్ట్ పారా, ఇలా పారాగ్రాఫ్ డివిజన్ చేసుకుంటూ వెళ్ళండి, ఖచ్చితంగా చేయండి. అండ్ ప్రతి ఆన్సర్కి ఒక స్ట్రక్చర్ మెయింటైన్ చేయండి. స్ట్రక్చర్ అంటే ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్. చాలామందికి మాకు ఇంట్రడక్షన్ ఎలా రాయటం రాదు, కంక్లూజన్ ఎలా రాయటం రాదు అనుకుంటారు. మీరు ఏం చేస్తారంటే, న్యూస్ పేపర్స్లో కానీ వేరే వేరే ఆర్టికల్స్లో ఎలా ఇంట్రడక్షన్ రాస్తున్నారు, ఎలా కంక్లూజన్ రాస్తున్నారు నేర్చుకోండి. ఉదాహరణకి ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో ఎక్స్ప్లెయిన్డ్ కానీ, హిందూ పేపర్లో లీడ్ ఆర్టికల్, ఎడిటోరియల్ ఆర్టికల్ కానీ, వాళ్ళు ఎలా ఒక టాపిక్ని ముందుకు తీసుకెళ్తున్నారో ఒకసారి గమనించండి. అదే ఇంట్రడక్షన్ అనమాట. సో ఒక 4-5 ఒక 10 ఇంట్రడక్షన్ ప్రాక్టీస్ చేస్తే ఇంట్రడక్షన్ ఎలా రాయాలో, కంక్లూజన్ ఎలా రాయాలో అర్థమైపోతుంది. తర్వాత ఆన్సర్కి స్ట్రెంగ్త్ రావాలంటే, అంటే గివెన్ టైంలో ఒక ఆన్సర్ని కంప్లీట్ చేయాలంటే 3-4 టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి, క్వశ్చన్లో వాడు అడిగిన కీవర్డ్స్ని గమనించండి. క్వశ్చన్ డిమాండ్ ఏంటి, మనకి ఎంత వచ్చు అని కాదు, మనకి ఏమొచ్చు ఎంత వచ్చు. ఒక పెద్ద సీక్రెట్ ఏంటంటే, ఆ ఆన్సర్ బాగా వచ్చినవాడి కన్నా ఆన్సర్ కొద్దిగా వచ్చినవాడికి ఒకసారి మార్కులు ఎక్కువ వస్తాయి. ఆన్సర్ ఎక్కువ వచ్చేసినా ఎంత రాయాలో తెలియక చెత్తంతా ఎక్కువ రాసేస్తారు. అలా కాకుండా మనకి ఎంత వచ్చో అంత రాయటమే చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఆన్సరు అన్లెస్ 1-2 మొత్తం 10 క్వశ్చన్లు ఉన్నాయి అనుకోండి, ఒక క్వశ్చన్ రాకపోవచ్చు, 7-8 క్వశ్చన్లకి ప్రాపర్ ఆన్సర్లు మనకు తెలుస్తాయి. కాకపోతే మనకు తెలియక అక్కడ ఏం చేస్తామంటే, మనకు తెలిసిందంతా రాయడానికి ప్రయత్నం చేస్తాం, దాంతో స్పేస్ కానీ టైం కానీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం అనమాట. అలా కాకుండా ఆన్సర్ డిమాండ్ ఏంటి అంటే, ఒక క్వశ్చన్లో ఏం అడిగాడు, మనం ఏం రాయాలి, అదే ఖచ్చితంగా. ఈ ఆన్సర్లో నా ఇన్నోవేషన్ ఏంటి, నా ఇంప్రింట్ ఏంటి, నేను స్పెషల్గా ఈ ఆన్సర్లో ఏం తీయగలగాలి. ఉదాహరణకి మీరు ఒక పాలిటీ ఆన్సర్ రాస్తున్నారు, పాలిటీ ఆన్సర్ ఏం రాస్తున్నారు, ఈ మధ్యన సోషల్ మీడియా, ఈ మధ్య మనకు సంబంధించిన ప్రైవసీ, వీటికి సంబంధించి ఆన్సర్ రాస్తున్నారు. దానిలో ఇక్కడేమన్నా మనం పుట్టస్వామి కేసు రాయగలమా, ఇక్కడేమన్నా శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ రాయగలమా. ఇలా ఈ ఆన్సర్లో నేను స్పెషల్గా, అందరికంటే నేను స్పెషల్గా దీనికి సంబంధించి ఏమైనా పాయింట్ ప్రజెంట్ చేయగలనా అనే అనేది మన బ్రెయిన్లో రన్ అవుతుండాలి. అలా మనం స్పెషల్గా రాసిన పాయింట్ని అండర్లైన్ చేయటం కానీ, ఒక మ్యాప్ లాగా వేయటం కానీ, ఒక ఫ్లో చార్ట్ లాగా వేయటం కానీ, ఒక డయాగ్రామ్ లాగా వేయటం కానీ చేయాలి. అండ్ కొంతమంది డౌట్, జిఎస్ ఆన్సర్స్ పాయింట్స్ రూపంలో రాయాలా లేకపోతే పారాగ్రాఫ్ రూపంలో రాయాలా.
అన్ని ఆన్సర్స్ పాయింట్స్ రాయొద్దు, అన్ని ఆన్సర్స్ పారాగ్రాఫ్స్ రాయొద్దు. క్వశ్చన్ డిమాండ్ పట్టి మారుస్తుండండి. కానీ నేను ఫాలో అయిన టెక్నిక్ ఏంటంటే క్వశ్చన్లో 2-3 సబ్ పార్ట్స్ ఉన్నాయనుకోండి, ఆ 2-3 సబ్ పార్ట్స్కి 2-3 సబ్ హెడింగ్స్ పెట్టాను. క్వశ్చన్లో ఎన్ని పార్ట్స్ ఉంటే అన్ని సబ్ హెడింగ్స్ వచ్చాయి. జిఎస్లో క్వశ్చన్లో ప్రతి పార్ట్కి సబ్ హెడింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ ఉజ్వల స్కీమ్, వాట్ ఈస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఉజ్వల స్కీమ్, సజెస్ట్ సమ్ మెజర్స్ అన్నారనుకోండి, వాట్ ఈజ్ నెక్స్ట్ ఫస్ట్ హెడ్డింగ్ ఉజ్వల స్కీమ్ మీన్స్ హెడ్డింగ్, సెకండ్ హౌ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్, థర్డ్ హెడ్డింగ్ మై సజెషన్స్ ఆర్ సజెషన్స్ టు ఇంప్రూవ్ ద ఉజ్వల స్కీమ్. అలా 3 స్టెప్పులు సబ్ హెడ్డింగ్ ఉంటే ఆన్సర్ దిద్దే వాళ్ళకి క్లియర్గా అర్థం అవుతుంది అనమాట. ఓకే, వీళ్ళు నీట్గా క్వశ్చన్ పేపర్ని నీట్గా అర్థం చేసుకుని అనలైజ్ చేస్తారని చెప్పి. క్వశ్చన్లో ఎన్ని పార్ట్స్ ఉంటే అన్నిటికీ ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి, క్వశ్చన్లో ఎన్ని పార్ట్స్ ఉంటే అన్నిటిని ఈక్వల్గా అడ్రస్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు తెలిసిన నాలెడ్జ్ అంతా రాయటం కాదు, దాంతోపాటు మధ్యలో ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ రాయకండి ఏది పడితే అది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, క్వశ్చన్ ఆన్సర్ రాయాలంటే ఆన్సర్ మొత్తం మనం తెలిసి ఉండాల్సిన అవసరం కూడా లేదు. చాలాసార్లు యూపీఎస్సీ అడిగే క్వశ్చన్స్కి చాలా ఆన్సర్స్ చాలామందికి రావు. ఉదాహరణకి 2013 మెయిన్స్ ఎగ్జామ్లో నేషనల్ మిషన్ ఆన్ లైబ్రరీస్ అనే క్వశ్చన్ వచ్చింది. నేషనల్ మిషన్ ఆన్ లైబ్రరీస్ సంబంధించి చాలామంది చదవలేదు, కానీ అక్కడ ఆన్సర్ రాసి వచ్చారు. అలానే 2016 ఎథిక్స్ ఎగ్జామ్లో గాంధీ 7 సిన్స్, గాంధీ గారి 7 మహాపాపాలు వచ్చాయి. చాలామందికి అన్నీ గుర్తులేవు, ఉన్న వాటిని జాగ్రత్తగా రాసి వచ్చారు. వాళ్ళందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు. అంటే మనకు వచ్చే ప్రతి టాపిక్ ప్రతి క్వశ్చన్ పేపర్లో అందరికీ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. అలా తెలిస్తే ర్యాంకులు వస్తాయని కూడా అపోహ అనమాట. మనకి ఎంతవరకు వచ్చో దాన్ని నీట్గా ప్రజెంట్ చేయగలగాలి. ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. చాలా వరకు మెయిన్స్ ఆన్సర్ షీట్లో నేను చూసిన తప్పులు ఏంటంటే అక్షరాలు మింగేయటం, అంటే మనం రాసే స్క్రిప్ట్లో అక్షరాలు అర్థం కాకుండా రాయటం, పేపర్ నీట్నెస్ మెయింటైన్ చేయకపోవటం. కొంతమందికి పెనాల్టీ మార్కులు పడుతున్నాయి. పెనాల్టీ మార్కులు అంటే ఏంటి తెలుసా, మార్జిన్స్ దాటి రాసేయటం. ఇలా చేస్తే కూడా పెనాల్టీ మార్క్స్ వస్తాయన్నమాట. సో ఇవన్నీ కాకుండా చూసుకోండి. తర్వాత పేపర్ మొత్తం కంప్లీట్ చేసి వస్తే, మెయిన్స్లో అన్ని పేపర్లు కంప్లీట్ చేసి వస్తే ఫెయిల్ అవ్వటం అనేది జరగదు. అన్ని పేపర్స్ నీట్గా కంప్లీట్ చేసి వస్తాయి. దీన్ని ఒక టార్గెట్ పెట్టుకోండి, నేను వెళ్ళి అన్ని పేపర్స్ నీట్గా కంప్లీట్ చేసి వస్తాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట. తర్వాత ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఇంకొక ట్రెండింగ్ థింగ్ ఏంటంటే ఈ మధ్య వచ్చిన క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా 2004, 2005, 2006 ఎగ్జామ్ రాసిన వాళ్ళు 2020 పేపరు 2021 పేపర్ చూస్తే అసలు ఈ క్వశ్చన్స్ ఏనా అనేది ఒక వీళ్ళు అనిపిస్తుంది. ఏంటంటే అప్పట్లో స్టాటిక్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి, బాగా బట్టి కొట్టుకుని వెళ్ళాల్సిన క్వశ్చన్స్ అనమాట. ఇప్పట్లో స్పాంటేనిటీ చాలా ఎక్కువ అవసరం అవుతుంది. స్పాంటేనిటీ అంటే ఎగ్జామ్ హాల్లో మన మైండ్ ఎలా ఉంది, ఎగ్జామ్ హాల్లో మన మైండ్ ఎలా యూజ్ చేస్తున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీంతో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి బాగా పొద్దున సాయంత్రం మెయిన్స్ మనందరికి తెలుసు కదా, మెయిన్స్ మార్నింగ్ ఈవినింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్ వల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి మైండ్ రాత్రంతా చదివేసి వెళ్తే కష్టం అవుతుంది. అలా కాకుండా ప్రిపరేషన్ అనేది డే టైం పెట్టుకోండి. ఇప్పటి నుంచి మీరు సో ఇయర్ మెయిన్స్ రాస్తారా, నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ రాస్తారా అది పక్కన పెట్టి ప్రిలిమ్స్ మెయిన్స్ టైం టేబుల్తో పాటే మీ ఎగ్జామ్ టైం టేబుల్ కూడా సింక్రనైజ్ చేసుకోండి. అంటే మీరు ఎగ్జామ్ టైం టేబుల్ మీది మధ్యాహ్నం పూట బాగా నిద్ర వచ్చే టైంలో అన్నం తిన్నాక ఎగ్జామ్ రాయమంటే సెకండ్ పేపర్ అప్పుడు బాధ ఉంటుంది అనమాట. ఆ టైంలో మీరు ఇప్పుడు కూర్చొని ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయండి. సో ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ టైంలో ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా టఫ్ థింగ్. ముఖ్యంగా మెయిన్స్ ఎగ్జామ్స్, ముఖ్యంగా సీసైడ్ ఎగ్జామ్ కూడా ఇవన్నీ మధ్యాహ్నం పూట ప్రాక్టీస్ చేస్తే నిజంగా మన బ్రెయిన్ ఎంతవరకు ఫంక్షన్ అవుతుందని చాలా ఇంపార్టెంట్. సో ఆఫ్టర్నూన్ టైంలో బాగా లంచ్ చేసిన తర్వాత ఎగ్జామ్ కూర్చొని రాయండి. సో ట్రై దట్, అదొక ఇంపార్టెంట్ థింగ్ అనమాట. తర్వాత జిఎస్లో ఎస్ఏలో ఇంకొక పొరపాటు మనం చేయకూడదు. అంటే మనం మాక్ టెస్ట్లు రాస్తున్నాం అనుకోండి, సిఎస్బిఐఎస్ అకాడమీలో కానీ ఎక్కడైనా సరే మనకి ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. కానీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్స్లో యూపీఎస్సీ వాళ్ళు ప్రిలిమ్స్లో కూడా ఇంగ్లీష్లో హిందీలో క్వశ్చన్స్ ఇస్తారు. క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి, హిందీలో ఉంటాయి. కాస్త ఏదైనా క్వశ్చన్ ఇంగ్లీష్లో క్వశ్చన్ మీనింగ్ అర్థం కానప్పుడు ఒకసారి హిందీ వర్షన్ చూడండి. హిందీ వచ్చిన వాళ్ళు ఒకసారి క్వశ్చన్ అర్థం కానప్పుడు అసలు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, క్వశ్చన్ డిమాండ్ ఏంటి అని అర్థం కానప్పుడు, ఉదాహరణకి 2016లో ఒక ఎస్సే వచ్చింది. ఆ ఎస్సే ఏంటంటే ఇఫ్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఎంజెండర్డ్ ఇట్ విల్ బి ఎండేంజర్డ్ అని. ఇఫ్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఎంజెండర్డ్ ఇట్ విల్ బి ఎండేంజర్డ్ అని. చాలామంది అది ఎల్జీబీటీ రైట్స్ అనుకుని ఎల్జీబీటీ రైట్స్ గురించి రాశారు. కానీ దానికి స్త్రీ పురుష్ అని హిందీలో మీనింగ్ అనమాట. అబ్బాయిలు అమ్మాయిలు అందరినీ సమానంగా డెవలప్మెంట్లో భాగస్వామ్యంగా తీసుకోకపోతే ఆ డెవలప్మెంట్ అనేది సక్రమంగా జరగదని చెప్పి.
సో మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మాత్రం మీరు హిందీ వర్షన్ కూడా చూడండి. మీకు డౌట్ వచ్చినప్పుడు, ఇంగ్లీష్ క్వశ్చన్ అర్థం కానప్పుడు హిందీ వర్షన్ కూడా చూడండి. మామూలుగా మన ఎగ్జామ్స్లో క్వశ్చన్ రెండోసారి చదవండి ఖచ్చితంగా. అండ్ నేను ఫాలో అయిన టెక్నిక్ ఏంటంటే, ఆన్సర్ రాసేటప్పుడు 2-3 సార్లు క్వశ్చన్ వైపు చూస్తాను. ఆన్సర్ రాసేటప్పుడు మిడిల్ ఆఫ్ ద ఆన్సర్లో కూడా క్వశ్చన్ చూడాలి. మిడిల్ ఆఫ్ ద ఆన్సర్ రాసుకుంటా వెళ్ళిపోకూడదు, ఒకసారి డైవర్ట్ అయిపోతాం. క్వశ్చన్ ఎప్పుడు మనం కనెక్ట్ అయి ఉన్నామా లేదా, నాట్ ఓన్లీ ఎస్ఏ అయితే కనీసం 10 సార్లు చూడాలి. ఆన్సర్ ఎస్ఏ రాస్తున్నప్పుడు చూస్తూనే ఉండాలి. జనరల్గా మా ఫ్రెండ్స్ చేసిన తప్పులు, నా స్టూడెంట్స్ చేసిన తప్పులు ఏంటంటే, ఎస్ఏ టాపిక్లో వాడు ఒకటి అడిగితే రాసుకుంటూ ఇంకోటి వెళ్ళిపోతారు. అంటే దాంతో క్వశ్చన్ ఏది అడిగితే దాంతో స్టార్ట్ చేస్తారు, ఎక్కడికో వెళ్ళిపోతారనమాట. ఇట్లాంటి తప్పులు కూడా చేయకూడదు. అండ్ పేపర్ వైజ్గా ఎక్కువ మార్క్స్ రావాలంటే, ఇప్పుడు పాలిటీ అనుకోండి, కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ రాయాలి, గవర్నెన్స్ కానీ పాలిటీ కానీ. అలానే పాలిటీలో కేస్ స్టడీస్ రాయాలి, కేస్ లాస్ రాయాలి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ రాయాలి. అలానే మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనుకోండి, చిన్న మ్యాప్లు వేస్తే బాగుంటుంది. ఎకానమీ అనుకోండి, డేటా పాయింట్స్ ఎక్కువ ఉండాలి. గవర్నమెంట్ స్కీమ్స్ అనుకోండి, స్కీమ్ రిలేటెడ్ డేటా బాగా రాయాలి. తర్వాత ఎథిక్స్ అనుకోండి, ఎథిక్స్లో కొటేషన్స్ బాగా రాయాలి. ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్క ట్రెండ్ ఉంటుంది. అలానే ఎస్ఏ రైటింగ్ అనుకోండి, మనం అనుకుంటాం ఎస్ఏలో ఫ్యాక్ట్స్ ఎందుకు అబ్బా, ఎస్ఏలో ఫ్యాక్ట్స్ అవసరం లేదని. సివిల్ సర్వీసెస్ ఎస్ఏలో కొన్ని ఫ్యాక్ట్స్ కూడా పెట్టాలి. అండ్ ఎస్ఏలో పాయింట్ల రూపంలో రాయకూడదు, ఎక్కువ పాయింట్స్ ఉండకూడదు ఎస్ఏలో. టూ మెనీ సబ్ హెడింగ్స్ కూడా ఉండకూడదు ఎస్ఏలో, కానీ కొన్ని ఫ్యాక్ట్స్ ఉండొచ్చు. ఎస్ఏలో డేటా ఫ్యాక్ట్స్ ఉండొచ్చు అనమాట. అవసరమైతే 2-3 కొటేషన్స్ రాసినా బాగుంటుంది ఎస్ఏలో, కొన్ని 3 కోట్స్ కానీ. ఎథిక్స్లో అయితే కోట్స్ చాలా ఇంపార్టెంట్. సో పాలిటీ ఎగ్జామ్ రాసేవాళ్ళు స్పెషల్గా దృష్టి పెట్టుకోవాల్సింది, ఎవరైతే పొలిటికల్ సైన్స్ ఆప్షన్ ఉంటారో, ఎవరైతే పాలిటీ బాగా తీసుకుంటారో వీళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా సర్వీసెస్ రాస్తున్నాం, ఆర్టికల్ 312 రాయాలి. సెంటర్ స్టేట్ రిలేషన్స్ రాస్తున్నాం, ఖచ్చితంగా ఆర్టికల్ 356 రాయాలి, ఆర్టికల్ 263 రాయాలి, ఇవన్నీ రాయాలన్నమాట. సో బేసిక్ స్ట్రక్చర్ థియరీ రాస్తున్నాం, దానిలో కేశవానంద భారతి కేస్ గురించి రాస్తావు, ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ కేసు రాస్తావు, మినర్వా మిల్స్ కేసు రాస్తావు. అట్లా ఏ క్వశ్చన్ అడిగితే ఎలాంటి కేసెస్ రాయాలో ఒక లిస్ట్ రాసి పెట్టుకోండి. ఏ క్వశ్చన్ అడిగితే ఎట్లాంటి కేసెస్ రాయాలో ఒక లిస్ట్ రాసి పెట్టుకోండి. ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్ టిప్స్ అనమాట. రెండోది, ఇంకొక విచిత్రమైన అంశం ఏంటంటే నేను చెప్తాను, నేను ఫేస్ చేసినాయి. 2016 GS1లో ఫస్ట్ క్వశ్చన్లో బుద్ధిస్ట్ స్తూపాస్లో ఉన్న లిటరేచర్ గురించి అడిగాడు. బుద్ధా స్తూప, జనరల్గా ఎవరు బుద్ధా స్తూపాకి సంబంధించి మీనింగ్స్ ఎక్కువ చదువుకోరు, కానీ అడిగినప్పుడు ఆన్సర్ రాసేయాలి. స్తూప మనం చూసిన బొమ్మ నేర్చుకుని వెళ్తే క్రైసెస్ నీట్గా ఆన్సర్ రాసేయచ్చు. అలానే శ్రీకృష్ణదేవరాయల లిటరేచర్ గురించి అడిగాడు. శ్రీకృష్ణదేవరాయల టైంలో ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఎలా లిటరేచర్ పెంపొందించారు, ఆర్ట్ లిటరేచర్ అని. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఎవరు ముందే ప్రిపేర్ అవ్వరు, స్పాంటేనియస్గా బ్రెయిన్లోంచి రావాలి. అలానే వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్ యూరోపియన్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, యూరోపియన్ థాట్ నుంచి ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి, ఇట్లాంటి క్వశ్చన్స్కి స్పాంటేనిటీ అవసరం. అందుకని నేను చెప్పేది, వీలైనన్ని ఎక్కువ క్వశ్చన్స్కి, డైవర్స్ క్వశ్చన్స్కి సినాప్సిస్ రాసుకోండి. చాలామంది టెస్ట్ సిరీస్ రాయటం అంటే వెళ్ళి కూర్చుని బాగా ఆన్సర్ రాయటం అనుకుంటారు. టెస్ట్ సిరీస్ రాయటం అంటే కేవలం ఆన్సర్ రాయటమే కాదు. టెస్ట్ సిరీస్ రాయటం అంటే యూపీఎస్సీ లాస్ట్ 10 years నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తుందో ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత వెరైటీ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్, జిరాక్స్ సెంటర్స్లో వేరే ఇన్స్టిట్యూట్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ దొరుకుతాయి. అన్నీ తీసుకుని ప్రతి క్వశ్చన్కి సినాప్సిస్ రాయండి. అంటే ఈ క్వశ్చన్ వస్తే నీ 5 పాయింట్లు రాస్తా, ఈ క్వశ్చన్ వస్తే ఈ బుల్లెట్ పాయింట్స్, ఈ క్వశ్చన్ వస్తే ఈ బుల్లెట్ పాయింట్స్. మొత్తం ఆన్సర్ చేయక్కర్లేదు. యాక్చువల్గా చాలామంది ఇది ఒక తప్పు, మొత్తం ఆన్సర్ చేయాలని చెప్పి చాలా తక్కువ టెస్ట్ సిరీస్లు రాస్తారు. ప్రతి పేపర్ తీసుకుని అన్నీ ఆన్సర్ చేయలేకపోయినా, ఓపిక టైం లేనప్పుడు కనీసం సినాప్సిస్ రాసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో ఇంకొకటి, క్వశ్చన్ పేపర్లో రాని క్వశ్చన్ చూసి భయపడద్దు. ఎవరికి, ఈవెన్ ఫస్ట్ ర్యాంకర్ కూడా అన్ని క్వశ్చన్స్ రావు. ఇది థంబ్ రూల్. 20 క్వశ్చన్లో 10 బాగా వస్తే వాడు సూపర్ అని. 20 క్వశ్చన్స్లో 10 బాగా వస్తాయి, 10 క్వశ్చన్స్లో 5 బాగా వస్తే గ్రేట్ అని. నాకు 10 క్వశ్చన్స్లో 5 బాగొచ్చు, ఆ 5 ఊరికే పేర్లు చదివగా నాకు రాదు అని. చదివినా చదవకపోయినా, వచ్చినా రాకపోయినా 3 గంటలు నీట్గా పేపర్ని ఫిల్ చేయండి. మీకు మీ బ్రెయిన్లో ఎంత ఉంటే అంత రాస్తే మెయిన్స్ పాస్ అయిపోతారు. ఇది థంబ్ రూల్, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ చూసి నాకు ఇంక రాదు, ఇది నా వల్ల కాదనుకోకుండా 3 hours కూర్చుని నీట్గా, ఎవరైతే 3 గంటలు అన్ని పేపర్స్ కంప్లీట్ చేస్తారో ఇప్పుడున్న నాలెడ్జ్తో వాళ్ళు మెయిన్స్ పాస్ అయిపోతారు. కాబట్టి ఈ టైప్ ఆఫ్ టెక్నిక్స్ అలవాటు చేసుకోండి. ఈ టైప్ ఆఫ్ టెక్నిక్స్ చాలా ఫాస్ట్గానే అలవాటు అవుతాయి, కొన్ని రోజుల్లోనే అలవాటు అవుతాయి జాగ్రత్తగా కూర్చుంటే. సో మెయిన్స్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ముందే ఈ రోజు నుంచి మీరు రేపు ఎగ్జామ్ రాస్తున్నారు, 1 weekలో ఎగ్జామ్ రాస్తున్నారు, ఎగ్జామ్ మైండ్లోకి వెళ్ళిపోండి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక
మీరు ఏ విధమైన అట్మాస్ఫియర్లో ఉంటారని. మనకి ఎట్లా ఉంటుందంటే మైండ్ సెట్ నేను చెప్తాను. కరెక్ట్గా ఎగ్జామ్ హాల్లోకి పావుగంట 10 నిమిషాల ముందు వెళ్తాం. ఆ 10 నిమిషాల సేపు యాంగ్జైటీ ఉంటుంది. క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఏముంటుంది అని చెప్పి. సో క్వశ్చన్ పేపర్ చూడంగానే హడావుడిగా తిప్పేస్తూ ఉంటాం. అలా ఏం భయపడద్దు. వచ్చిన క్వశ్చను రాని క్వశ్చను రెండు మనకు ఒకటే. హౌ యు ఆర్ మేనేజింగ్ ద ఎగ్జామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎన్ని వచ్చిన క్వశ్చన్లు వచ్చాయి, ఎన్ని రాని క్వశ్చన్లు వచ్చాయని పేపర్ తిప్పుతాం తెలుసా? అది చాలా బ్యాడ్ హ్యాబిట్. పేపర్ చుట్టడం తప్పు కాదు, కానీ నాకు ఈ క్వశ్చన్ వచ్చు, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ హాల్లో ఈ క్వశ్చన్ వచ్చు, ఈ క్వశ్చన్ రాదని జడ్జ్ చేయడం తప్పు. వచ్చిన క్వశ్చన్ అయినా రాని క్వశ్చన్ అయినా మనం ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చి దాన్ని నీట్గా హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి. ఇదే టెక్నిక్ ఎగ్జామ్ పాస్ అవటంలో. ఎందుకంటే ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటాం, అన్ని బాల్స్ ఒకేలాగా ఉండవు. ఒక్కొక్క బౌలర్ వచ్చి ఒక్కొక్కలాగా బాల్ వేస్తూ ఉంటాడు. అలానే క్వశ్చన్ పేపర్లో కూడా ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క బౌన్సర్ అనమాట. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో చాలా ఇంపార్టెంట్. కానీ నాకు ఇన్ని వచ్చిన క్వశ్చన్లు వచ్చినాయి, ఇన్ని రాని క్వశ్చన్లు వచ్చినాయి, అమ్మ అసలు చదవని క్వశ్చన్లు వచ్చినాయి, ఇదంతా కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ బాగా రాసాం, లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫాస్ట్గా అయిపోయింది. ఎగ్జామ్లోకి తెలిసి ఉంటుంది పేపర్ కరెక్ట్ చేసేవాడికి మనం టైం లేక రాయలేదు, మనకు నాలెడ్జ్ ఉందని. యూపీఎస్సీలో అలాంటి పప్పులే ఉడకవు. మెయిన్గా యూపీఎస్సీలో ఏంటంటే ప్రతి క్వశ్చన్, ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ ఇండిపెండెంట్. ఎవ్రీ క్వశ్చన్ విల్ బి జడ్జ్డ్ ఆన్ ఇట్స్ ఓన్ క్వాలిటీ అండ్ మెరిట్. ఎవ్రీ క్వశ్చన్ విల్ బి జడ్జ్డ్ ఆన్ ఇట్స్ ఓన్ క్వాలిటీ అండ్ మెరిట్. ఇది గుర్తుపెట్టుకుంటే సక్సెస్ యూపీఎస్సీలో ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఉదాహరణకి ఎథిక్స్ పేపర్ రాస్తున్నాం, లాస్ట్ 2 కేస్ స్టడీస్కి టైం లేకుండా చేసామనుకో, నీకు అక్కడ 40 మార్కులు పోతాయి. నేను 2 బుల్లెట్ పాయింట్ రాసి వస్తాను, వాళ్ళకి తెలుసు కదా ఫస్ట్ బాగా రాసాను థియరీ క్వశ్చన్స్ అని. అది రాంగ్. అన్నిటికీ ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి. అన్నిటికీ ఈక్వల్ ప్రయారిటీ. అది ఆ క్వశ్చన్ నాకు బాగా తెలుసు, అది అయినా నేను రాయలేకపోయాను అని. దీనన్నిటికీ మనం చేయాల్సిన మేజర్ థింగ్ ఏంటంటే ప్రాక్టీస్. ముందే ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఎలక్షన్ చేస్తుంటారు, క్యాండిడేట్ మెరిట్ ఒక ఎత్తు అయితే ఆ ఎలక్షన్ ప్లానింగ్ ఒక ఎత్తు. అలానే ఒక వ్యక్తి ఒక మ్యాచ్ ఆడబోతున్నాడు, ఆట రావటం ఒక ఎత్తు అయితే ఆటని ప్లాన్ చేసుకోవడం ఒక ఎత్తు. సో అలా ఈ ఎగ్జామ్లో చేసే పెద్ద తప్పు ఏంటంటే చదువులో పడిపోయి బాగా చదువుతూ ఎగ్జామ్ ప్లాన్ చేయం. ఎవరైతే ఎగ్జామ్ ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎగ్జామ్ ప్లానింగ్ అంటే ఏంటంటే ఎగ్జామ్ రోజు మార్నింగ్ 9:30 to 12:30, 2 to 5 మన మైండ్ ఎలా ఉండాలి. ఆ రోజున క్వశ్చన్స్ అన్నీ వరస్ట్గా వచ్చాయి, మనకు తెలియని క్వశ్చన్స్ వచ్చాయి, అయినా ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా పాయింట్స్ రాయాలి, ఆన్సర్ పేపర్ ఎలా నీట్గా ఉంచాలి, దగ్గర నుంచి మనకి ఏ పెన్ను సూట్ అవుతుంది. చాలా సందర్భాల్లో ఈవెన్ నాకు కూడా ఒక్కొక్క పెన్ను ఒక్కొక్క రీఫిల్ అయిపోద్ది ఒక్కొక్క ఎగ్జామ్కి. మనకు తెలుసు సగం అయ్యేసరికి పెన్నులు కక్కటం, పేపర్ అంతా డర్టీ అవటం, ఇది చేసేసరికి మనమే సెల్ఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అట్లాంటివి చేయొద్దు. ముందే ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేసేయాలండి. తర్వాత పేపర్లో ఏ క్వశ్చన్ వచ్చినా మనకే కష్టం కాదు, అందరికీ కష్టమే. ఇండియా మొత్తము అందరికీ ఆ క్వశ్చన్ కష్టమే. అలాంటి క్వశ్చన్లు కొన్ని వస్తాయి, వాటిని చూసి మాత్రం భయపడద్దు. సో ఇప్పటి నుంచే మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే 10లో 5 రాయండి, 4 రాయండి, ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే ఎగ్జామ్ రోజుకి ఫుల్గా రాయొచ్చు. ఒక్కొక్కసారి ఇప్పుడు ఏమైపోతుందంటే టూ మెనీ టెస్ట్ సిరీస్లు ఎక్కువైపోయినాయి. ప్రతి ఒక్కరు టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. ఆ టెస్ట్ సిరీస్లో ఏమవుద్ది, కొన్ని సందర్భాల్లో పేపర్లో క్వశ్చన్స్ ఉంటాయి, అవి రియల్గా ఎగ్జామ్లో అవి రావు. అలాంటి క్వశ్చన్లు కూడా పేపర్లో వస్తాయి. అవి మనం రాయలేకపోతే భయపడిపోయి అయ్యో ఆ క్వశ్చన్ మనం రాయలేదే, ఆ క్వశ్చన్ దారుణంగా పోగొట్టుకున్నామే ఈ ఫీలింగ్ ఉంటుంది. అది రాంగ్. మాక్ టెస్ట్లో మార్కులు తగ్గినంత మాత్రాన మెయిన్ టెస్ట్లో మార్కులు తగ్గుతాయని కాదు. ఎగ్జామ్ హాల్లో మన మైండ్ ఎలా పనిచేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఆ మైండ్ స్పాంటనిటీని పెంచుకోవడానికే ప్రాక్టీస్ ఎగ్జామ్స్. అండ్ చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంట్లో కూర్చొని పరీక్షలు రాస్తున్నారు. కనీసం ఒక్క టెస్ట్ సిరీస్ అయినా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి రాయాలి. ఎందుకంటే ఎగ్జామ్ హాల్ వేరు, ఇల్లు వేరు. ఇంట్లో ఉండే కంఫర్ట్ వేరు, వేరే ఎన్విరాన్మెంట్కి వెళ్ళినప్పుడు మనం ఎలా అడ్జస్ట్ అవుతామో వేరు. ఒక ఇన్విజిలేటర్ మనం చూస్తున్నప్పుడు మధ్యలో వచ్చి సైన్ పెట్టమని డిస్టర్బ్ చేసినప్పుడు, మన రోల్ నెంబర్ మనం ఫిల్ చేయాల్సి వచ్చినప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఇంట్లో కూర్చుని ఎగ్జామ్ రాస్తే ఎలా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. ఇంట్లో ఉంటే ఎంతైనా కొంత రిలాక్సింగ్ ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. ఎప్పుడు మనం స్టడీ ప్లేస్లో కూర్చుని ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్కి అంత వాల్యూ ఉండదు. కొంత డిఫరెంట్ ప్లేస్కి వెళ్తే మాత్రం తప్పకుండా చేంజ్ అనేది తెలిసిపోద్ది అనమాట. దీంతోపాటు ఏ ఎగ్జామ్కి ఎగ్జామ్ రివిజన్ చేసుకోవాలి. రివిజన్ కానంత మాత్రం నైట్ 1 గంట దాకా నైట్ అంతా చదివి పొద్దున్నే మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళొద్దు. బ్యాక్ టు బ్యాక్ మార్నింగ్ ఈవినింగ్ ఎగ్జామ్స్, ఎవ్రీడే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు
నైట్ మొత్తం చదివి మాత్రం ఎగ్జామ్కి వెళ్తావు. సిలబస్ కాపోయినా పర్లేదు, రాత్రి 10:30 పుస్తకాలు మూసేయాలి. ఇది రూల్. నీకు సిలబస్ అయినా కాకపోయినా రాత్రి 10:30కి మీరు ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసే ముందు రోజు నైట్ అంతా చదివి మాత్రం ఎగ్జామ్ రాయొద్దు. ఇట్ కెన్ బి 11 o'clock, మీ టైంలో 12 o'clock, అప్పటికైతే పుస్తకాలు మూసేయాలి. ఈవెన్ మాక్ టెస్ట్లు అప్పుడు కూడా, మాక్ టెస్ట్లు డైలీ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ముందు రోజు లాస్ట్ నైట్ బర్డన్లా పెట్టుకోవద్దు. సిలబస్ ముందే కంప్లీట్ చేసుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని కాదు, మనకు తెలిసినవి మనం ఎలా రాసామనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ పెట్టుకుంటే మెయిన్స్ ఈజీగా పాస్ అవ్వచ్చు. ఓకే, సో దాంతోపాటు మెయిన్స్ ఎగ్జామ్ ఈవెన్ ముందే ప్రాక్టీస్ ఎగ్జామ్ అప్పుడు కూడా ఒక 10 నిమిషాలకు ఒకసారి గ్లూకోజ్ వాటర్ కానీ ఇట్లాంటివి ఏమైనా తీసుకెళ్ళటం. ఈవెన్ రియల్ మెయిన్స్ అప్పుడైతే నిజంగా మెయిన్స్కి వెళ్తున్నారు అనుకోండి, సెకండ్ ఎగ్జామ్ చేయి నొప్పి వస్తుంది. ఫస్ట్ ఎగ్జామ్ తర్వాత సెకండ్ ఎగ్జామ్ కల్లా చేయి పడిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఆ చేతికి కొంచెం ఎక్సర్సైజ్, మనకి ఏ ఎక్సర్సైజ్ అయితే సూట్ అవుతుందో ఎక్సర్సైజ్ చూసుకోవడం కానీ చేస్తే కనుక ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు. సో సెకండ్ ఎగ్జామ్ టైంకి బ్యాక్ టు బ్యాక్ ఎగ్జామ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే మెయిన్ సీరియస్ అనుకుంటున్నారో, జనరల్గా టెస్ట్ సిరీస్లు ఎలా ఉంటాయి, ఈవెన్ మన ఇన్స్టిట్యూట్లో కూడా ఒక ఎగ్జామే ఉంటుంది ఆ రోజు. అలా కాకుండా మార్నింగ్ ఈవినింగ్ రాయటానికి కూడా ప్రాక్టీస్ చేయండి. ఇలా చేస్తే మెయిన్స్ ఈజీగా సక్సెస్ అవుద్ది. ముఖ్యంగా మన చేతిని ఎలా హ్యాండిల్ చేయాలి, చెయ్యి ఎలా పట్టుకోవాలి, పెన్ ఎలా పట్టుకోవాలి దగ్గర నుంచి ఇవన్నీ కూడా చాలా టెక్నిక్స్ అనమాట. జాగ్రత్తగా. అండ్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక మాత్రం క్వశ్చన్ ఎలా వస్తుందని ఆలోచించకండి. క్వశ్చన్ పేపర్ ఏది వచ్చినా మనం రాసొస్తామని ఆలోచించండి. క్వశ్చన్ ఎలా వస్తుందని కాదు, క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్స్ ఉన్నా మనం రాసొస్తాం అంతే. ఆ మూడ్లో వెళ్తే కనుక ఎగ్జామ్ హాల్కి ఇంట్లోకి వెళ్ళినంత ఫ్రీగా వెళ్తారు. ఎంత రిలాక్స్డ్గా కూర్చుంటే హాల్లో అంత మంచిది. మధ్యలో డిస్టర్బెన్స్ ఫీల్ అయినా, ఒకవేళ ఏదైనా వచ్చినా సరే ఓపికగా కూర్చొని చేయాలి. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే సక్సెస్ వచ్చేస్తుంది అనమాట. సో రేపు అందరూ టెస్ట్ రాస్తున్నారు కాబట్టి ఇవన్నీ రేపు 1.5 hour టెస్ట్లే, ఫస్ట్ కొన్ని టెస్ట్లు కాబట్టి మీరు ఓపికగా ప్రాక్టీస్ చేయండి. మీకు